ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 34వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు దేవుని యొక్క సంకల్పం ప్రకారము తాను సేవ చేసి తన పితరులతో కూడా నిద్రించనని కింది వచనాల్లో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు దేవుడు దావీదును ప్రేమించి మరి సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు 2వ రాజుగా దేవుడు అభిషేకించిన విధానాన్ని మనం ఎరుగుదుము. ఈ విధంగా దావీదు దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి తన జీవిత కాలమంతా కూడా ఎంతో ఇష్టపడుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉంటూ వచ్చినాడని లేఖనం కూడా సెలవిస్తూ ఉంటున్నది. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించునని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఆ పవిత్రమైన వరములను మనము కూడా పొందుకోవాలి అంటే పవిత్రమైనటువంటి భక్తి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. దావీదు సౌలు ఎడల ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చినాడో మనము కూడా మనల్ని హింసించే వారి పట్ల, మనల్ని దూషించే వారి పట్ల, ద్వేషించే వారి పట్ల క్రీస్తు యేసు మనస్సును కలిగి ఉన్నప్పుడు ఆ పవిత్రమైనటువంటి వరములను మనం పొందుకునే వారంగా ఉంటాం. అలాగున మనము లోకమునకు మన జీవితంలో క్రీస్తు యేసును చూపించే వారంగా ఉండాలి. దావీదు తన జీవితంలో మరి సాత్వికమును, దీనత్వమును, దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ వచ్చినాడు. సౌలు ఎన్నో మార్లు తనను నష్టపరిచి తనను గాయపరచాలని చూసినప్పటికీ సౌలుకు ఆయన మరి చిన్న గాయము కూడా, చిన్న కీడు కూడా తన హృదయంలో తలపట్టలేదు. కారణం, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు. యెహోవా అభిషేకించిన వారిని నేను ముట్టను అని కంఠాపదంగా చెప్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తన జీవితంలో దేవుని యొక్క భయమును కలిగి తాను జీవిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకుంటూ వచ్చినాడు. దావీదు జీవితంలో కూడా ఎన్నో పతనాలు, ఎన్నో కొరతలు ఉన్నప్పటికీ తిరిగి సరిచేసుకుంటూ క్షమాపణ కోరుతూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళినాడు. అందుకనే పవిత్రమైన వరములు పొందుకున్నాడు. ఎన్నో కీర్తనలు రాశాడు, దేవునికి మహిమకరంగా జీవించాడు. అలాగున మనము కూడా దేవుని యొక్క పవిత్రమైన వరములు పొందుకొని దావీదు వలె జీవించి దేవుని మహిమను లోకానికి చాటి చెప్పుదాం.